అనుకున్నంత బెస్ట్ ఇచ్చారు. అండ్ వన్ మోర్ థింగ్ ఇస్ కి మ్యూజిక్ చాలా బాగుంది. ఎస్పెషల్ గా సౌండ్ మిక్సింగ్ ఉంటది కదా, పర్ఫెక్ట్ మిక్స్ చేశారు. ఎక్కడ ఎక్కువ కాకుండా తక్కువ కాకుండా చాలా బాగుంది. అంటే ఆ తెలుగు సినిమాలో ఇలాంటి స్పోర్ట్స్ ఇలాంటి జోన్ మన తెలుగు ఆడియన్స్ యాక్సెప్ట్ చేస్తారు. బ్రో అట్ ద ఎండ్ ఆఫ్ ద డే గుడ్ ఫిల్మ్ ఇస్ గుడ్ ఫిల్మ్. ఇదే తెలుగు వాళ్ళు F1 చూసారు కదా, అంటే మనం ఆబ్వియస్ గా కంపేర్ చేయకూడదు. కానీ మనకున్న దాంట్లో దిస్ ఇస్ అ గుడ్ ఫిల్మ్, మనం వెళ్ళి సపోర్ట్ చేయాలి. బాగుంది సినిమా. రేటింగ్ ఎంత ఇస్తారు? రేటింగ్ ఎందుకు లేదు, సెంటిమెంట్ ఉంటది. హీరోయిన్ తో కూడా సెంటిమెంట్, ఫ్యామిలీ సీన్స్ అన్ని బాగుంటాయి. అండ్ ఒరిజినాలిటీ అలా ఇంగ్లీష్ నుంచి వచ్చిన F1 ఇలాంటి సినిమాలు అంటే అభివృద్ధి లేకుండా కూడా వెళ్తారు కదా జనాలు. మరి ఈ సినిమాకి ఎలా ఉంటుంది అనుకుంటారు? రేటింగ్ ఎంత ఇస్తారు మేడం? మినిమం 1000 కోట్లు అయితే గ్యారంటీ. ఇక ఆ నంబర్లు దానిపైన ఉంటాయి. ఇక 1000 కోట్లు అనేది చిన్న నంబర్ చెప్తున్నా. 2000 అంటారా, కొట్టే దమ్మున్న సినిమా బయట పంపించాడన్నా కడుపు నిండింది నాకైతే. సో అంటే డిఫరెంట్ గా హిట్ అయితే అంటారా? డెఫినెట్ గా అండి, హిట్ డౌట్ లేదు. అందులో హిట్ అయిపోయింది ఆల్రెడీ. మీరు జనాలు చూస్తున్నారు, ఎక్సైట్మెంట్ ని చూస్తున్నారు, మీరు పాటల్ని టీజర్ ని కూడా చూసారు. సో డెఫినెట్లీ హిట్. చాలా బాగుందండి. అవునా? రేటింగ్ ఎంత ఇస్తారు మేడం సినిమాకి? 10 on 10. ఓకే. సో డిఫరెంట్ గా చేస్తారు. ఫ్యామిలీ ఎమోషనల్ ఉంది, యూత్ కి కొంచెం ఇన్స్పైరింగ్ గా, డిఫరెంట్ గా చాలా బాగుంది. అసలు మూవీ అయితే చాలా బాగుంది. సో వన్ టైం వాచబుల్ ఎవ్రీబడీ. మేడం మీకు ఎలా అనిపించింది మేడం మూవీ? బాగుందా? రేటింగ్ ఎంత ఇస్తావు ఈ మూవీకి? అయితే మూవీకి నేను 10/10 ఇస్తాను. 10 ఇస్తావా? ఓకే నాన్న, థ్యాంక్ యూ. లైక్ మన యాక్టింగ్ స్కిల్స్, హెల్మెట్ వేసుకుంటే మాత్రం తోపు. ఇంకా ఆయన ఐస్ మాత్రం లైక్ డిజైర్ అంటే ఒక పట్టింపు ఫుల్ ఉంది. లైక్ రేటింగ్ ఎంత ఇస్తారు? 10/10 నో డౌట్. అసలు 10/10